ఓకే స్టార్ట్ అయిపోయాం కలకత్తా. బాయ్ బాయ్ కలకత్తా. టైం ఎంత అయింది ఇప్పుడు? నిన్న ఒక్కరోజే ఫుల్ డే, కానీ 7:10 అయింది. ఓకే బాయ్ సాబ్. నెక్స్ట్ టైం వి విల్ మీట్. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ గుడ్ పీపుల్ హియర్ కోల్కతా. నెక్స్ట్ టైం వి విల్ మీట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. బయలుదేరుతున్నాం. ఆయన రాత్రి మాట్లాడే కదా, చాలా మంచి రాత్రి. ఇక్కడ ఏంటంటే మాకు పార్కింగ్ దొరకలేదు. లాడ్జి ముందైనా సరే పార్కింగ్ కొంచెం ఇబ్బంది అయింది. అయితే ఇక ఎందుకంటే ఇక్కడ అంతా ఈ ఆటో వాళ్ళు వీళ్ళందరూ మొత్తం నైట్ అయ్యేసరికి రోడ్ల మీద మొత్తం ఎవరు పార్కింగ్లు అనుకుంటాయి. అయితే వీళ్ళంతా ఈ టీం మొత్తం కూడా ఒక టీం ఇక్కడ వాళ్ళందరికీ ఇక్కడ మేనేజింగ్ చేస్తుంటారు చక్కగా. లేదు సారు విశాఖపట్నం నుంచి వచ్చారు, అలా ఇవ్వండి ప్లేస్ ఇవ్వండి అని చెప్తే అప్పుడు రాత్రి ప్లేస్ ఇచ్చారు. స్టార్ట్ అయిపోయిందమ్మా ట్రాఫిక్. 7 అయిందో లేదో కానీ లేదు. ఆపు. హౌరా బ్రిడ్జ్. బాయ్ బాయ్ హౌరా బ్రిడ్జ్. ఫుల్ ఎంజాయ్ చేసింది ఏదైనా ఉందంటే ఇదే, ఈ బ్రిడ్జ్ దగ్గరే. అంటే బ్రిడ్జ్ దగ్గరలోనే, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట హౌరా బ్రిడ్జ్. పైకి వెళ్ళాలి. మార్కెట్ అయితే అయిపోయింది కానీ చూడాలనుకున్న ప్లేస్ అయితే చూడాలి. ఈరోజు కూడా అసలు ఈరోజు అంతా చూద్దాం అనుకున్నాం. ఎందుకులే మళ్ళీ మనం నుంచి వెళ్ళిపోతే వస్తుంటాం కదా, ఏదో టైంలో తప్పనిసరిగా రావాల్సింది. ఈసారి ఎలాగా మేము డార్జిలింగ్ వెళ్తాం, మా పిల్లలు మేము అందరమే డార్జిలింగ్. ఇక్కడి నుంచి డార్జిలింగ్ ఎంత దూరం కాదు, 400 ఎంతో. ఇప్పుడు మేము బంగ్లాదేశ్ అయితే వెళ్ళామో అలాగా ఇటు నుంచి కోల్కతా నుంచి డార్జిలింగ్ దగ్గరే. అప్పుడు నెక్స్ట్ టైం పిల్లలు తీసుకొని వస్తాం కదా. మా పిల్లలు ఈ వీడియోస్ చూసి మా చిన్నపిల్ల డాడీ వచ్చేస్తాను అంత చిన్నపిల్ల అయితే ఎందుకమ్మా ఇటు చెప్పు. జస్ట్ నువ్వు అది చెప్పకపోతే మొత్తం సిటీ అంతా తిరుక్కొని కూర్చుంటాం. కేబుల్ బ్రిడ్జ్. మేము నిన్న వెళ్దాం అనుకున్నాం కదా, అందుకే ఇక్కడ కార్లు కూడా చాలా అంటే ఈ ట్యాక్సీలు ఎక్కువ. ఎల్లో బోర్డు ఎలా ఆగలేదు వాడు, రైట్ సైడ్ ఆగలేదు. మిస్టేక్ అది మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే అది రైట్ జస్ట్ చిన్న కటింగ్ తీసుకోకపోతే వాడికి వెళ్ళి కొట్టాడు. అక్కడ ఆగాలి అసలు, ఎందుకంటే అక్కడ వెహికల్ ఉంది కదా, ముందు స్టాప్ చేసి ఉంది కదా, ఆవిడ అన్ని 16. లోకమంతా నన్ను విడచిన నీవు నన్ను మరువలేదు. నీ కౌగిలిలో నాకు ఆశ్రయమిచ్చావు నా యేసయ్యా. నన్ను విడవని స్నేహితుడా, నా ప్రాణ ప్రియుడా. స్పీడ్గా వెళ్ళకపోతే విశాఖపట్నం ఎప్పటికి వెళ్తావంటే 4 రోజులకి వెళ్తావా? అలల తాకిడికి నావ మునిగి పోతుంటే భయముతో నా హృదయం వణికిపోతుంటే, అలల తాకిడికి నావ మునిగి పోతుంటే
మరచావు నీ చేయి చాపి నన్ను లేవనెత్తావు నీవుండగా నాకేమి భయం నీవుండగా నాకేమి దిగులు నా ఒంటరి ప్రయాణంలో ఏం చేస్తున్నారు అని ఇదిలో మాట్లాడుతున్నారు మా చిన్నపిల్లలు ఉంటే हम మాట్లాడతారు जाएंगे विशाखापट्टनम का जाएंगे काम खत्म हो गए कल हो गया कल కోల్కతా में है బడి ఎంత ఇన్ని స్టేట్లు తిరగబట్టే ఆ రేట్లు ఇవ్వగలుగుతున్నారు మరి ఆ జనాలు వచ్చి మీద పడిపోతున్నారంటే మేమా తట్టనా ఓకేనా ఇక మేము ఈ గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఇప్పుడు బయలుదేరాం ఇప్పుడే కోల్కతా నుంచి బయలుదేరిపోయాం ఈరోజు కూడా ఉందాం అనుకున్నాం అంత తిరుగుదాం అనుకున్నాం కానీ అసలు ఏంటి కావాలి బుర్రపాడు ఈ కారు వేసుకొచ్చాము ఎక్కడ ఆగుతాము ఈ చెవులీలు ఆ రబ్బర్ బ్యాండ్లు ఏవో చిన్న చిన్న పిల్లలు తీసుకుంది కానీ ఇంకా టైం దొరకలేదు ఇప్పుడు ఈ రోజు ఉంటే పోనీ షాపింగ్ చేసేవాళ్ళని వాటి కోసం ఉండిపోయాం అనుకో మళ్ళీ చిరాగ్గా ఉంటుంది ఇక ఎక్స్ట్రా డే ఉండడం మళ్ళీ 2-3 వేలు ఎక్స్ట్రా అయిపోతుంది చెప్పండి రాత్రి 9ంటికి పడుకుడిపోయాం మేము అలిసిపోయాం బాగా ఏమైతే నాకంటే ముందే పడుకుడిపోయింది ఏ సాయంత్రానికి ఈరోజు సాయంత్రానికా ఇదే ఫ్లైట్ అనుకుంటున్నారా మేము కాదు నిజంగానే చాలా స్పీడ్గా వచ్చింది అసలు కోల్కతా నిన్న కోల్కతా బంగ్లా బోర్డర్ మొత్తం నిన్న 22 గంటలు కంటిన్యూ కొట్టాను 22 అవర్స్ డ్రైవింగ్ చేశా అంత లేదా అన్నయ్య అంత తొందరగా నీరసం అవడు తమ్ముడు అన్నీ అయితే నీరసం అయిపోయినా తమ్ముడు అవ్వడు కదా తమ్ముడు అవ్వడు ఇంకా ఏం తెలియదు ముందు ఈ హైవే ఎక్కేసాం అనుకోమ్మా సిటీలోంచి బయటపడినట్టు అవుతుంది సిటీలోంచి బయటపడితే చాలు చిన్న మిస్టేక్ జరిగితే 5-6 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది మళ్ళీ అంతా 1 వేలే ఇది మళ్ళీ వెనక్కి రావడానికి ఉండదు మళ్ళీ ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ ఆ ప్లేస్కి రావాలంటే మళ్ళీ 5-6 కిలోమీటర్లు వెళ్ళి వెనక్కి రావాలి మళ్ళీ కుర్రపాడు రేపు నైట్ రెస్ట్ తీసుకుంటాం ఎక్కడన్నా ఇప్పుడు నైట్ 10 గంటల దాకా భువనేశ్వర్ వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుందాం చూస్తున్నాం సైడ్ అవ్వట్లేదు అరే అదే ఏం స్టాక్ ట్రాక్ లోను టీషర్ట్లు షార్ట్లు తీసుకున్నాము అది తక్కువ తీసుకున్నారా ఇప్పుడు స్టాక్ కరెక్ట్గా వేస్తారో వేయరో మనం తీసుకురావడానికి లేదు కదా ఇప్పుడు మనతో పాటుగా ట్రాన్స్పోర్ట్లు ఇవన్నీ ఎలా ఉన్నాయో తెలీదు మనం అందుకనే తక్కువ బుక్ చేసాం నెక్స్ట్ టైము ఏదో చేయొచ్చు కానీ ఇక్కడికంటే పంజాబే బెటర్రా పంజాబే బెటర్ మనకి మనం ఇంకా అక్కడి నుంచే తెచ్చుకోవాలి అయితే వచ్చాం కదా దానికి తగ్గట్టుగా తీసుకున్నాంలే మనం ఈ ఖర్చులు ఇవన్నీ పోవాలి కదా మరి అయ్యో వస్తాయి 10 వారం పడుతుంది ఏంటి లెఫ్టా రైటా రైట్ దుమ్ము దులిపేసాం రా కోల్కతా అంతా అమ్మ ఏం ట్రాఫిక్ రా పిచ్చెక్కిచ్చేసింది మరి పెద్ద సిటీ కదా చెన్నై హైదరాబాద్ కంటే పెద్ద సిటీ మామూలు పిచ్చెక్కించలేదు ట్రాఫిక్ మాత్రం హౌరా బ్రిడ్జి దగ్గర తీసుకున్నారు లాడ్జ్ హోటల్ బ్రిడ్జి కనబడేంత దూరంలో వీడియో
పిచ్చెక్కిపోతలు వీడియోలు తీయలేక. ఏ చిన్నోడు, చిన్నోడు ఎక్కడే ఉన్నాడు, పెద్దోడు శ్రేష్ఠ మాట్లాడు. ఏ శ్రేష్ట, ఏ స్కూల్ నాటకాలు ఆడుతున్నాడు, స్కూల్కి వెళ్ళలేదే? ఈరోజు సండేనా? ఆహా. ఏంటమ్మా రేపు సాయంత్రానికి ఎలా వచ్చేస్తాను రా. నాకు పిచ్చి లేచిందంటే పడుకోను నైట్ ఇంకా కొట్టేస్తాను. మళ్ళీ ఓపికని బట్టి మొన్న బాగా అలిసిపోయాను కదా. 16లోకి ఎంటర్ అయిపోయావరా, NH16. 16 అనేది పెట్రోల్కా ఇప్పటికి మొత్తం 22,000 రా. టోల్ గేట్లు ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. నిన్న 1600 ఎంత అయింది. వన్ సైడే 1600. ఇప్పుడు మళ్ళీ ఒక 1600. 22 5 ఖర్చు. అవతల రోడ్డా? అదే అక్కడ కట్టబోల్ కారు కదా. పేషెంట్ కి ఏమవుతుంది రా, ఏసీలో అలా కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేస్తుంది పేషెంట్. మామూలుగానే 200 మీటర్లు 100 మీటర్లు కూడా నడవరా. సరే కాదు చూడు మనం రైట్ కట్ అయిపోవాలా. ఇది ఢిల్లీ వెళ్ళే రోడ్ చేసి 16 మనకి అదే చూపిస్తుందా? నేను ఇలా కట్ అయ్యి పైనుంచి వెళ్ళాం కదా మనం. ఇది ఢిల్లీ వెళ్ళిపోద్ది, బ్యాక్ వెళ్ళాలి. ఒకసారి అడుగు ఎవరినన్నా. నేను గుర్తుందా నీకు? ఇలా కట్ అయ్యి ఫ్లైఓవర్ పైనుంచి కదా అలాగే వెళ్ళాం. ఏమో నాకు చూడండి, నీ అబ్బా అంటుంది. వీడియో రన్ అవుతుందా? చెప్పు. నువ్వు నన్ను తిడతావు తెలియాలి కదా జనాలకి. అలా వచ్చి కట్ అయ్యే కదా ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్ళాం. ఇది ఢిల్లీ వెళ్ళిపోతే అని అన్నాం కదా. ఆ పైనుంచి వెళ్ళావా? పైనుంచి అలాగే వెళ్ళాం నేను కలకత్తా. అవునా? ఇది ఎలా చూపిస్తుంది చేసి? ఇప్పుడు ఇది క్లోజ్ చేసి మొత్తం అదేనే ముందుకెళ్ళి కట్టాలి. ముందు ఉంది. ఇంకా అదే చెప్తున్నాను, పొరపాటు చేస్తావు. మ్యాప్ పైకి తోసేసావు. సబ్ రూట్ లో వెళ్తావా, హైవేలో కటింగ్ ఉంటుందా? మనం ఇది మనకి కోల్కతా చెన్నై రోడ్డు, ఇదేమో ఢిల్లీ. అదే అంటున్నా, కట్టింగ్ ఉందో లేదో అని. నేను కట్టింగ్ ఇచ్చాడు కదా అక్కడ. యూటర్న్ అక్కడ యూటర్న్ ఇచ్చాడు. యూటర్న్ తీసుకున్నామంటే ఇంకా చెన్నై హైవే NH16 చూపిస్తుందా? అవతల రోడ్ 16, ఇది 15. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను పింగిపోనయా నీవు నాతో నుండగా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నాతో నుండగా. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. NH16 ఇప్పుడు వచ్చామమ్మా. ఎంత టైం ఎంత అని చెప్పు.
8:10 అంటే ఎంత గంట పట్టిందా? సిటీలోంచి బయట పడ్డానికే గంట పట్టింది మాకు. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములు నన్ను నిలిపినావే. బైపాస్ ఎక్కిస్తాం. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములు నన్ను నిలిపినావే. ఖ్యాతినిచ్చి ఘనత ఏమైంది? మిర్రరు వెళ్తున్నావు, ఏమవుదు ఎగిరిపోయింది అనుకో. అట్లా పెట్టు. 100కి రీచ్ అయ్యాము. స్పీడ్ 100కి రీచ్ అయ్యాము 1 అవర్ తర్వాత. నీ దాంట్లోనే ఉన్నది. వీడియో తీస్తున్నాను. ఇదే నీ దాంట్లో పెట్టకూడదా? మరి ఇది మ్యాప్ ఉంది, క్లోజ్ చేసి క్లోజ్ చేసి ఇంకెందుకు మ్యాప్ అమ్మా? ఎన్నిసార్లు చెప్పినా బుర్రకెక్కదు. పక్క పక్కన సందుల్లో గొంతుల్లో తిరిగేది కాదు కదా. అసలు సీట్ బెల్ట్ పెట్టాలి చేసి. ఫోకస్లో ఉన్నాను. సీట్ బెల్ట్ పెట్టాలి అనుకో, బ్రేకులు కొట్టినప్పుడు ఎగిరిపోయి వెళ్ళిపోయి బయటికి వెళ్ళి నాకెత్తాం. చెయ్యి బయట పెడితేనే వెనక్కి వెళ్ళిపోతుంది అంటున్నావు. మరి అంత స్పీడ్లో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని తెలీదా? చూడు, సీట్ బెల్ట్ వెనక నుంచి పెడేస్తుంది. అసలు సీట్ బెల్ట్ పెట్టడానికి ఇష్టపడదు. ఎప్పుడూ మళ్ళీ కబుర్లు మాత్రం అంత చెప్తుంది. అలా అంటే ఎప్పుడు వాళ్ళకి సీట్ బెల్ట్ కూడా పెట్టలేదండి కార్లో వెళ్ళలేదు. అవును, మరి మీ నాన్న అలవాటు చేయలేదు. ఇప్పుడు అలవాటు, ఇప్పుడు మధ్యలో పెట్టమంటే ఎక్కడ పెడతావు నువ్వు సీట్ బెల్ట్? రాత్రి చక్కగా పడుకున్నాం. 9 నుంచి ఉదయం 4 గంటలకు లేచి అదే 4 గంటలకే బయలుదేరిపోదాం అనుకున్నా. చెప్పాను జాయిసి 4 గంటలకు బయలుదేరిపోయామంటే కనుక నైట్ 12 గంటలకల్లా మనం వైజాగ్ వెళ్ళిపోవచ్చు, కంటిన్యూ కొట్టేస్తాను, వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకుంటాను అని అన్నాను. సరే అని అన్నాం. కానీ నైట్ 9:30 నువ్వు 9 పడుకున్నావు, నేను 9:30 పడుకున్నాను. పడుకుని పోయాం అలసిపోవడం వల్ల. ఎందుకంటే ముందు రోజు నైట్ అంతా పడుకోలేదు. డే నైట్ ఒక డే ఒక నైట్ ఒక డే అసలు రెస్ట్ లేదు కంటిన్యూగా. అసలు కనీసం గంట కూడా పడుకోలేదు. అందుకని రాత్రి 9:30 పడుకుంటే 6 గంటలకి మెలకు వచ్చింది. ఇలా తెలుస్తూ ఏసీ ఆపేసాడు కదా, ఏసీ ఆపేశాడు 6 గంటలకు. ఏసీ ఆపేసాడు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కొన్ని రూల్స్ అంట. ఏసీ ఆపేసాడు. ఆపేసేసరికి
ఏంటా అని చెప్పేసి లేచి చూస్తే 6 అయింది. అప్పుడేమో లేపి గబగబా రెడీ అయ్యి ఏడుకోవాలి బయలుదేరాం. లేకపోతే ఇప్పుడు మనం నైట్ మళ్ళీ ఎక్కడొక్కడ ఉండాల్సి వస్తుందేమో చూడాలి. కొంచెం ముఖం ఉబ్బినట్టుందా? ఉబ్బిందా? గ్లామరా? మనకంత గ్లామర్ ఏం పని చేయలే, ఏదో అలా బతికేస్తున్నాం. టోల్గేట్ స్టార్ట్ అయిందమ్మా, ఫస్ట్ టోల్గేట్. అనిపించింది మనం బంగ్లాదేశ్ బోర్డర్కి వెళ్ళాలి కదా అని ఏం చేశాను, ఇప్పుడు మళ్ళీ ఎక్కడో ఉన్నా నాకు నిద్ర రాదే కాదు, అందుకని కంటిన్యూ కొట్టాను. కంటిన్యూగా కోల్కతా దాటి బంగ్లాదేశ్ బోర్డర్కి 10 గంటలకు వెళ్ళిపోయాను. 10:30 అయింది, వెళ్ళిపోయాము. అక్కడ ఈలోగా ఏంటో కంట్లో ఏదో పడింది ఉంటుంది. ఇదేంటి ఏదైనా ఒకటి వెళ్ళిపోయాము. 10:30 కల్లా వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి అక్కడ ఎంతసేపు ఉండలేదు, అక్కడ కంపెనీ దగ్గరికి వెళ్ళిపోయి వాడు చూపించిన శాంపిల్స్, వాడు కొన్ని శాంపిల్స్ చూపించాడు. ఆ శాంపిల్స్ చూసాము. కొన్ని మాకు నచ్చిన ఐటమ్స్ మేము కొంచెం బుక్ చేసాం. ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా లక్షలు పెట్టేకూడదు మనం. వాళ్ళు మన చేతికి స్టాక్ అంతా మన చేతికి ఇవ్వరు, మనం ఏమీ పట్టుకునే రాం కదా. అందుకని వాళ్ళు ఏమంటారు, వాళ్ళ గోడౌన్లో ఉంటే వాళ్ళ దగ్గర స్టాక్ అంతా కూడా మనకి శాంపిల్స్ చూపిస్తారు. అది మనకి ఆ బండిల్స్ పంపిస్తారు అన్నమాట. అది మనకి బాగుండొచ్చు లేదా ఫ్రాడ్ ఉండొచ్చు, చెప్పలేము. ఎప్పుడైనా సరే ప్రతి ప్లేస్లో ఫ్రాడ్ ఎక్కువ ఉంటుంది. అందుకనే బిజినెస్లో ఎప్పుడు కూడా ఒకేసారి సక్సెస్ అయిపోవాలి అని అనుకుంటే చాలా కష్టం. బిజినెస్ అనేది ఒక రిస్క్తో కూడిన పని. బిజినెస్ని ఎవడు చేస్తాడంటే రిస్క్ చేసేవాడే బిజినెస్ చేయగలడు. తర్వాత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి బిజినెస్కి ఎప్పుడు కూడా. ఇప్పుడు మేము ఎంత ఖర్చు అయింది, అది పెట్రోల్ 22,000, టోల్ గేట్లు ఇది కలిపి మొత్తం 30,000 అయిందా? 30,000, 30,000 ఖర్చు పెట్టాం మేము. కారు ఇంకా చాలా బెటర్గా మా కారు మైలేజ్ బాగా ఇస్తుంది కాబట్టి అంత తక్కువ. 3,000 కిలోమీటర్లకి 30,000 రూపాయలు అంటే అది ఇది మేము మళ్ళీ టూరిజంగా అన్నీ చూసింది. నిన్న ఓన్లీ కోల్కతాలోనే నిన్నంగానే మేము ఒక 150 కిలోమీటర్లు తిరుగుంటాం మొత్తం లోకల్గా. అంత ట్రాఫిక్లోని నైట్ 9 దాకా తిరిగాం. చాలా చాలా ప్లేసులు కవర్ చేస్తాం. మాకు నిన్న మెమొరీస్ ఫుల్ అయిపోయినాయి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టాము, ఈ డబ్బులు కూడా మేము తీసుకున్న స్టాక్లో మాకు వచ్చేస్తాయి. కానీ మాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, ఏంటి ఎక్కడ స్టాక్ దొరుకుతుంది, ఎందుకు మేము ఇన్ని స్టేట్స్లోకి ఎందుకు వెళ్తున్నాం, ఎక్కడ స్టాక్ బాగుంటుంది ఎక్కడ తక్కువ ఉంటుందని ఎందుకు మేము చూస్తున్నామంటే దానికి రీజన్ ఉంది. ఇప్పుడు మేము డైలీ 100 ట్రాక్లు అమ్ముతాం, లేదా 100 టీషర్ట్ 100 షార్ట్స్ అమ్ముతాం. మ్యాక్సిమం మినిమం అనమాట. తక్కువలో తక్కువ చెప్తున్నాను నేను. ఒక్కోసారి అయిపోద్ది, సరిపో కూడా. సరిపోవు ఒక్కోసారి. మాట్లాడుతున్నాను కదా కొంచెం స్లోగా. సరిపోవు. ఇప్పుడు 100 ట్రాక్లు అమ్మామనుకోండి, ఒక ట్రాక్ మీద మాకు 30 రూపాయలు మిగిలింది అనుకోండి. 100 ట్రాక్లు అమ్మితే 3,000 ఉంటుంది మాకు. 100 షార్ట్స్ అమ్మాము, 30 రూపాయలు మిగులుతుంది ఒక దాని మీద, 3,000. అంటే 2 ట్రాక్లు షార్ట్స్ అమ్మడం వల్లే మాకు 6,000 వస్తుంది, టీషర్ట్లు కాకుండా. ఇప్పుడు అదే ట్రాక్ మీద మాకు 40 రూపాయలు మిగులుతుంది అనుకోండి, అదే షార్ట్ మీద 40 రూపాయలు మిగులుతుంది అనుకోండి. అప్పుడు మాకు ఇన్కమ్ ఎంత పెరుగుతుంది? డైలీ 2,000 పెరుగుతుంది ఇన్కమ్. ఆ 10 రూపాయలు ఎక్కడైనా తగ్గుతుందేమో, ఇంకెక్కడైనా క్వాలిటీ దొరుకుతుందేమో అని మేము అన్నీ చూస్తున్నాం. బిజినెస్ పెంచాలని డిసైడ్ అయ్యాం. దేవుడు అనుమతించాలి నా జీవితంలో, లేదంటే నేను ఎక్కడి నుంచైనా సరే ఇండియాలో ఉన్న ప్రతి ప్లేస్ నుంచి స్టాక్ తేగలను. ఫోకస్ చేయలే నా బ్రతుకు తెరువు కోసం అన్నట్టుగానే మేము
వారంలో ఒకరోజు 2 రోజులు వ్యాపారం చేసుకొని మిగతా రోజుల్లో మేము సేవ చేసుకునేవాడిని, పరిచయం చేసుకునేవాడిని. బిజినెస్ చేయాలని ఏంటంటే అది కేవలం మా బ్రతకడం కోసమే చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేసామో సేవ కూడా అప్పుడే స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు మందిరం కట్టుకోలేకపోయాను. ఒక స్థలం కొనుక్కొని మందిరం కట్టుకోలేకపోయాను. నేను ఎంతసేపు నా టైం అయితే మాత్రం సేవకి ఇచ్చాను, కానీ సంపాదించలేకపోయాను. అన్ని సంవత్సరాలు పరిచయం చేశాం, కానీ మేము ఒక్క స్థలం కొనలేకపోయాం చర్చికి. చాలా ఇబ్బంది పడ్డాం. అందుకని ఇప్పుడు ఏం డిసైడ్ అయ్యామంటే బిజినెస్ పెంచాలి. బిజినెస్ పెంచి దాని ద్వారా వచ్చే ప్రతి రూపాయి కూడా సేవకు ఖర్చు పెట్టాలి. ఎవరో ఇస్తారు, ఎవరో సహాయం చేస్తారని చూడడం కంటే కూడా మన రెక్కల కష్టం మీద మనం ఆధారపడి నిలబడితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడని డిసైడ్ అయ్యాం. కాబట్టి బిజినెస్ పెంచాం. ఇదివరకు ఎప్పుడు లేనంత బిజినెస్ దేవుడి కృప వల్ల దేవుడు పెంచుతున్నాడు. దేవుడు కనుక నిజంగా అలౌ చేస్తే, నా జీవితంలో డబ్బు సంపాదించడానికి అలౌ చేస్తే కనుక నెలకి 10 లక్షలు సంపాదించగలను. జాయిసీ చేయగలమా లేదా? నేనేం అబద్ధం అట్లా పక్కన మా జాయిసీ ఉంది. డైలీ ₹1,00,000 సేల్ చేయగలం. ఇప్పుడు నా దగ్గర స్టాక్ ఉండి ఇప్పుడు మేము ఇంకా 3 నెలల్లో అప్పుల నుంచి బయటపడతాం. 3 నెలల 4 నెలల 4 నెలలు ఉంది. ఇంకా 4 నెలల్లో అప్పుల నుంచి బయటపడిపోతాం. అందులో నుంచి బయటపడితే చాలు, మాకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. మాది మా ఇన్కమ్ స్టార్ట్ అయిందంటే నా టార్గెట్ ఏంటంటే నెలకి 10 లక్షలు ఇన్కమ్ రావాలి. దేవుడు అనుమతించాలి. నేను అనుకుంటున్నాను, నేను చేయగలను, నేను అనుకుంటున్నాను, కానీ దేవుడు అనుమతిస్తేనే అవుతుంది. ఆయన అనుమతించకపోతే కనుక నా లైఫ్లో జరగదు. ఎందుకంటే నేను సేవకు పిలబడిన వాడిని. కాబట్టి నేను ఏది ఆలోచించినా అది జరగదు. ఇప్పుడు దాకా అదే అవుతుంది. ఏది అంత తొందరగా అవ్వదు. నేను అనుకుంటాను అది చేసేద్దాం జాయిసీ ఈ నెలలో ఎలాగైనా సరే 3 లక్షలు ఆదాయం తీద్దాం అంటాను. అది ఏదో ఒకటి అవుతుంది. ఇంకా అంత డిస్టే. కానీ ఈ మధ్య అంతా చేంజ్ వచ్చింది. దేవుడు ఏం చేశాడంటే, మరి నా పరిస్థితి ఇలాగే ఉండిపోయింది, ఖచ్చితంగా దేవుడు మార్చాలనుకున్నాడేమో తెలియదు, కానీ వ్యాపారంలోని కానీ అన్నింటిలో దేవుడు డెవలప్మెంట్ ఇచ్చాడు. ఒక్క 1 ఇయర్ చాలు. ఒక్క సంవత్సరం కనుక దేవుడు కృప చూపిస్తే, స్థలం ఖచ్చితంగా మందిరం కోసం స్థలం కొంటాం. ఒక దగ్గర కాదు, 3 చోట్ల స్థలాలు కొని లేదా ఇల్లు కొని చర్చి స్టార్ట్ చేయాలి, చర్చి పెట్టాలి. అది మా దర్శనం. అందుకే ఎంత పరిగెడుతున్నాం, ఎంత కష్టపడుతున్నాం. నేను చేసే ప్రతిదీ కూడా కేవలం సేవ కోసం, మిగతా ఏది కాదు. దేవుడు అలా నడిపిస్తున్నాడు. అంటే బిజినెస్లో ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ పెడుతూనే ఉండాలి. ఏదో ₹1,00,000 పెట్టేశాము, అది మనకు సక్సెస్ అవ్వలేదు కాబట్టి ఆపేద్దాం అనుకున్న వాళ్ళు సక్సెస్ అవ్వలేరు. లేదా ఒక 10 లక్షలు పెట్టేశాను, అది సక్సెస్ అవ్వలేదు అనుకుంటే సక్సెస్ అవ్వలేరు. బిజినెస్లో ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ పెడుతూనే ఉండాలి. అలాగా పెట్టి నష్టం వచ్చినా పెడుతూనే ఉండాలి. నష్టం వస్తుంది ఒక్కోసారి. ఇప్పుడు ఈ స్టాక్ తీసుకొస్తున్నాము, ఇప్పుడు అది వాడు మనకి ఎలాంటిది పంపిస్తాడో, ఏం పంపిస్తాడో గ్యారంటీ లేదు మనకి. వాడు అదే పంపించవచ్చు, పంపించకపోవచ్చు, చెప్పలేం కదా. ఇప్పుడు ₹1,00,000 స్టాకు తీసుకున్నాము మేము. యాక్చువల్లీ 2 లక్షలు అంతా తీసుకుందాం అనుకున్నాం, తీసుకోలేదు. ఎందుకంటే తెలియాలి ఫస్ట్ మనకు అదంతా ఏంటి. నెక్స్ట్ టైం కంగారు పడకూడదు. ఇప్పుడు ఆ ₹1,00,000 వస్తాయా పోతాయా, అమ్మో ఈ ₹1,00,000 పోతాయేమో అనుకుంటే బిజినెస్ చేయలేవు. నువ్వు అక్కడ రిస్క్ చేస్తే కనుక 1,00,000 కాదు, ఆ ₹1,00,000 అది సక్సెస్ అయితే దాని ద్వారా నీకు ₹1,00,000 వస్తుంది. ఆ ఐటెం బాగుంది, స్టాక్ వస్తుంది కరెక్ట్గా అని అనుకుంటే సంవత్సరంలో నీకు ఆ ₹1,00,000 కాదు కదా, నీకు 20-30 లక్షలు సంపాదించవచ్చు నువ్వు. అది బిజినెస్లో ఉండే ట్రిక్ అనమాట. చాలామంది ఏం చేస్తారంటే భయపడేవాడు బిజినెస్ చేయలేడు. ఖచ్చితంగా చెప్తున్నాను, భయపడేవాళ్ళు బిజినెస్ చేయకండి. రిస్క్ చేయాలి, తర్వాత ధైర్యం ఉండాలి. బిజినెస్ చేసేవాడికి ధైర్యం ఎక్కువ ఉంటేనే బిజినెస్ చేయగలడు, దమ్ము ఉండాలి. అలా కనుక చేయగలిగితే జాబులు మన ఆంధ్ర వాళ్ళకు ఉన్న పెద్ద దరిద్రం ఏంటంటే ఎంతసేపు సేఫ్టీ లైఫ్ అనమాట.
కంఫర్ట్ లైఫ్. జాబ్ ఉంటే చాలు, అడిగి 20,000 30,000 వచ్చినా చాలు. జాబ్ ఉందంటే వాడిని ఎక్కడ పెట్టి చూస్తారు. నేను ఇప్పుడు నెలకి 2 లక్షలు సంపాదిస్తున్నాను, ఎవరికి తెలియదు, నన్ను ఎవడ పట్టించుకోడు. వస్తుంది మనకి, ఎంత వస్తుంది చేసి వస్తుందా? 2 లక్షలు వస్తుంది. మా అప్పులే 1,60,000 కట్టుకొస్తాం నెలకి. మా ఇంట్లో ఖర్చులే 50,000 అవుతుంది. ఈ కారుకి 30,000 అవుతుంది మాకు నెలకి, ఫైనాన్స్తో కలిపి. ఫైనాన్స్ 15,000, తర్వాత ఏమో అటు ఇటు తిరిగినప్పటికి 10-15,000 పెట్రోల్కి. దీనికే 30,000 పెడుతున్నాం మేము. మా పిల్లలు తినడానికి కానీ, వాళ్ళు కొనుక్కోవడానికి కానీ, మా ఆవిడ షాపింగ్. సంపాదించాలి అనుకుంటే కనుక ఇంతవరకు దేవుడు అవకాశం ఇవ్వలేదు మాకు. లేదంటే బోర్డు సంపాదించేవాళ్ళు. మాకు ఎంత వచ్చినా సరే అది అంతటితో సరిపెడతాడు దేవుడు. సరిపెట్టి కంగారు పడగలను ఆయన, ఆగు, నేను ఒక్కసారి అది చేసేయాలి ఇది చేసేయాలి అనుకుంటాను. దేవుడు అంటాడు, బాబు ఆగు నాయన, కంగారు పడుకుంటాడు. కొట్టేద్దామా? కంటిన్యూ కొట్టేద్దామా? గ్యాప్ తీసుకో. బండి ఆపుతాంలే, మధ్య మధ్యలో గంటన్నర ఆపుకుంటూ నైట్ కూడా కొట్టేద్దామా అంటున్నాను. కొట్టేసామంటే రేపు మార్నింగ్ కల్లా వెళ్ళిపోవచ్చు. 3 గంటలకి కంటిన్యూ కొట్టుకుని వెళ్ళిపోతే ఇంకా ఇంటికి వెళ్ళాక పడుకుంటాను. ఇంకా సరిపోద్దా? ఓకే. చాలా ఇప్పుడు దాకా చాలా మాట్లాడేసాడు, కెమెరా ఆన్ చేయలేదు. పెద్ద క్యాబిడి. బాగుంటుంది చూడు. చదువుకో. నా ముఖం పెద్ద ముఖం పడుతుంది. అగే సరిగ్గా పెడుతున్నాను. బాగుంది, బాగా పడుతున్నావు. చూడు, పెద్దది కాదు, బాగా పడుతున్నావు. ఏమేమి జనాలు ఏంటి మొత్తం వీడియోస్ అంతట్లో నేనే ఉంటున్నాను, నువ్వేమో వీడియో తీసుకో. నేనెందుకు లేను, ఉన్నాను కదా. ఎక్కడ ఉంటావు? నీ మొఖం ఉంటావు. ఇందులో ఉన్నాను. అరే అటు ఆ టిఫిన్ కొట్టులో సిగరెట్ తాగుతూనే టీలు తాగేస్తున్నారు అక్కడ. అలాగా అలా చేశారు. అంతే చేసి రూల్స్ అన్నీ ఎవరికయ్యా అంటే మన సౌత్ వాళ్ళకి. టిఫిన్ ఎలా ఉంది? టిఫిన్ నా ఆమ్లెట్ బాగుంది. టిఫిన్ నచ్చలేదు మా జాయిస్కి. పూరీలు గీరీలు అవి నచ్చక, అందుకే ఎప్పుడు ఎంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం చెప్పను, ఆర్డర్ చెప్పుకోకుండా ఏం చేస్తాను తెలుసా? వాడు చెప్తాను ఫస్ట్, అది నేను తింటాను. నేను తిన్న తర్వాత బాగుంటే ఆమె ఇన్వాల్వ్ అవుతుంది, బాగోలేదు అనుకో నేను బలి అయిపోతాను. అదనమాట. అది నేను బలి అయిపోయినా పర్లేదు. అందుకని మళ్ళీ ఆమ్లెట్ చెప్పాను. బాగుందా ఆమ్లెట్? చాలా ఫ్రూట్స్ ఉన్నాయి, మధ్యలో ఫ్రూట్స్ తీసి ముందు పెట్రోల్ కొట్టించాను చేసి ఫుల్ ట్యాంక్ అయిపించేస్తే. చాలా ఉసురు మనం ఉండకు, కొంచెం నవ్వితే చాలా హెల్తీగా ఉంటారు, ఆయుష్ పెరుగుతుందంట. దేవుడు ఇవ్వాలనుకోండి ఆయుష్, ఎక్కువ కాలం బతుకుతారంట నవ్వేవాళ్ళు ఆరోగ్యంగా. నేను నవ్వుతూనే ఉంటాను, ఏ ప్రాబ్లం అయినా తిప్పించేసి నేను నవ్వుతూనే ఉంటాను. ఓల్డ్ ప్రాబ్లమ్స్, నాకు 1000 ప్రాబ్లమ్స్, కానీ నవ్వుతూనే ఉంటాను. నవ్వడం వల్ల ఏంటి తెలుసా, మీకు మంచి బ్యూటీగా అందంగా ఉండడానికి ఒక మంచి రెమెడీ ఏంటంటే స్మైల్. నవ్వేవాళ్ళు యంగ్గా ఉంటారు ఎప్పుడు కూడా, గుర్తుపెట్టుకుంటే. నిన్న హోటల్కి వెళ్ళాం కదా, వాళ్ళు రిజిస్టర్ చేసేటప్పుడు నా ఆధార్ తీసుకొని రిజిస్టర్ చేశాడు. చేసి 39 years అనమాట. 39 ఉంటే, సార్ అది 39 అంటున్నాడా? అవునండి 39 అన్నాను. యూ లుక్ లైక్ 25 ఏమన్నాడు? ఎంత 24 అంట.
24 లా ఉన్నానంట నేను, చాలా ఫిట్గా ఉన్నానంట. థ్యాంక్ యూ అన్నాను. తర్వాత అందాం అనుకున్నాను, బాక్సర్ అండి నేను అని. అలాగా మనం ఎప్పుడు నవ్వేవాళ్ళు యంగ్గా ఉంటారు. నేను కాదులేండి, నా గురించి ఏం చెప్పట్లేదు, నాది అయిపోయింది ఆల్రెడీ. ఇంకేముంది, ఇంకో 2-3 సంవత్సరాలు పోతే మనవాళ్ళు మనవరాళ్ళు పిల్లలు పెళ్ళిళ్ళు చేసేస్తే ఇంకేముంది, అయిపోయింది అంతేగా. అలా ఏం ఫీల్ అవుతున్నట్లేదు నువ్వు. ఇంకొక 3-4 సంవత్సరాలు అయితే ఇంకా అమ్మమ్మ తాతయ్య అనుకొని వచ్చేస్తారు. ఇంకా అయిపోయింది, ఇంకా లైఫ్ ఇంకేం లేదు. ఇంక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎక్కువ రసాలు ఉన్నాయి చిన్న చిన్నవి. అదేనా మనం కొన్నాం కదా, అయ్యానా తీసుకోవాల్సింది పిల్లలకి. ఇక్కడి నుంచి మోసుకెళ్తావా? అవి చిన్నగా ఉంటాయి కదా కాయలు, ఇక్కడ కాయలు అన్ని చిన్నవి ఉన్నాయా, బాగున్నాయి. ఇప్పుడు బంగిరిపిల్లి పెద్దవి లేవు అసలు ఇక్కడ మన సైడ్. బంగిరిపిల్లే కనిపించట్లేదు ఇక్కడ, ఓన్లీ రసాలును అవేవో దాన్ని ఏదో అంటారు రౌండ్ గా ఒకటి ఉంటున్నాయి. చూడు హెయిర్ చెక్ చేపిద్దాం. చెక్ చేపించు. నైట్ రోజు ఉండదేమో కదా హెయిర్ చెక్ అన్న, అసలు చిన్నది అది ఏముండదు నాకు తెలిసి, తగ్గదు. అది ఆఫ్ చేయి, వీడియో ఆఫ్ చేయి. నీవుంటే చాలా అనిపించింది, నీవు లేని లోకం శూన్యం, నీవే నా సర్వం యేసయ్యా. విశాఖపట్నం డిస్టెన్స్. ఇరుకైన దారిలో వెలుగే లేని లోయలో ఒంటరిగా నడిచా, అలసిపోయి అడుగేశా, నా నీడ కూడా నన్ను వీడిపోయేలా, కరెక్ట్ రూట్ లో ఉన్నావు. శ్వాస మరణ ద్వారము. Your route avoids road closures on National Highway 16. You're on the fastest route. You should reach your destination by 23:43. హృదయము పులకించెను నీ ప్రేమ ప్రచించగనే, దృఢమాయే నామదిలో ఇక అంతయు వ్యర్థమని, నా జీవన గమనాన్ని నీ వైపు మలచి, నీ అడుగులలో నే నడచి, నీ ప్రియమైన ప్రేమగా ఇలలో జీవించి, నీ కౌగిలిలో ఒదుగుదుని. నీవే ఆశ, నీవే శ్వాస, నీవే ధ్యాన. నిరంతరం నీ కృపలోనే జీవిస్తున్నాను ప్రభు, ప్రతి క్షణం నీ దయలోనే నన్ను నడిపించు ప్రభు. నిరంతరం నీ కృపలోనే జీవిస్తున్నాను ప్రభు, ప్రతి క్షణం నీ దయలో
నడిపించు ప్రభు నీవు నాకుండగా నీవే నా అండగా నీవు నాకుండగా నీవే నా అండగా నిరంతరం నీ కృపలోనే జీవిస్తున్నాను ప్రభు ప్రతిక్షణం నీ దయలోనే నన్ను నడిపించు ప్రభు అలసిన నా ప్రాణానికి ఆదరణ నీవయ్యా అడుగులు తడబడగా ఆశ్రయం నీవయ్యా గాయమైన గుండెకు మృదువైన స్వరమయ్యా గమ్యం తెలియని దారిలో మార్గదర్శివయ్యా నిన్ను చూసే క్షణమే భయం దూరమాయను నీతో నడిచే జీవితం పరలోకమాయను నిరంతరం నీ కృపలోనే జీవిస్తున్నాను ప్రభు ప్రతిక్షణం నీ దయలోనే నన్ను నడిపించు ప్రభు నిరంతరం నీ కృపలోనే జీవిస్తున్నాను ప్రభు ప్రతిక్షణం నీ దయలోనే నన్ను నడిపించు ప్రభు ఎడారి బ్రతుకులో జీవజలమయ్యావు ఎన్నో నిరాశలలో నిరీక్షణనిచ్చావు నిస్సహాయ వేళలో నీ చేయి చాపావు నిన్నే నమ్మిన నన్ను ఎన్నడూ విడువలేదయ్యా నీ ప్రేమ తాకిడిలో నా కన్నీరు ఆగెను నీ నామ ధ్యానంలో నా హృదయం నిండెను నిరంతరం నీ కృపలోనే జీవిస్తున్నాను ప్రభు ప్రతిక్షణం నీ దయలోనే నన్ను నడిపించు ప్రభు భువనేశ్వర్ దాటిన తర్వాత ఇక్కడ ఏమైనా కనపడుతుందో ఇక్కడ ఆపాము డాబా దగ్గర ఆపాము భువనేశ్వర్ దాటి 20 కిలోమీటర్స్ వచ్చామా 20 వచ్చాం భువనేశ్వర్ దాటి ఇంకా 400 కిలోమీటర్ ఇక్కడ నుంచి 400 ఉంది విశాఖపట్నం 400 అంటే 8 గంటలు 8 గంటలు ఇప్పుడు ఎంత అయితే టైం అయింది 5 అయిందా 5 అయింది ఇప్పుడు టైము 5 అయింది 5 అంటే 6 7 8 9 10 11 12 మ్యాక్సిమం 12 గంటలకల్లా ఇంటికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాం ఒకటే 400 కిలోమీటర్లు 12 గంటలకల్లా ఓకేనా అసలు యాక్చువల్లీ మేము మార్నింగ్ ఉదయం 5 ఎంత అవుతుంది అనుకున్నాం మార్నింగ్ 4-5 అయిపోతుంది అనుకున్నాం 4-5 అయిపోద్ది అనుకున్న వల్ల ఇప్పుడు 12కి వచ్చింది 12 గంటలకే ముందుగా వెళ్ళిపోతాం అంట మిర్రర్ అడ్జస్ట్మెంట్స్
ప్రాపర్గా ఉండాలి, ఎందుకంటే గట్టి కొడుతున్నాం. మా జాయిసీ భయపడిపోతుంది ఫస్ట్ టైం అనమాట, ఎంత స్పీడ్గా కదా. మరి అవసరం ఎప్పుడైనా లాంగ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తప్పదు, అలా కూల్గా వెళ్ళాలి, స్పీడ్గా వెళ్ళేస్తే మన మన కంట్రోల్లో మనం ఉండాలి. ఆల్మోస్ట్ చాలా స్పీడ్గా కొట్టుకొచ్చాం, అందువల్లే ఎంత త్వరగా దేవుని కృప వల్ల త్వరగా చేరుకోవడానికి దేవుడు సహాయం చేయబోతున్నాడు. కొంచెం ఫ్రెష్ అయ్యాము, రిలాక్స్ అయ్యాము. నీ ఫేస్ చూపించవా? ఏ అయిపోయావా? డల్ అయిపోయి చూపించు సరే, స్మైలీ కెమెరా చూపించు. దొంగ నవ్వులు ఎందుకు నవ్వుతావు? నవ్వచ్చు కదా రియల్గా. టైం ఎంత అయింది చూపు, కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఎంత అయింది? 5 అయింది. సరే 5 అనుకో, కొడదాం ఇక. రైసులో దేవానికి వందనాలు ప్రభా, స్తోత్రం. ఇంజిన్ అయితే మాత్రం కూల్ అయినా మళ్ళీ పావు గంటలో మళ్ళీ హీట్ అవుతుంది. 100కి వచ్చాం, 100లో వెళ్ళిపోతాం. 100, 110, 110, 100 చాలు. 120 వెళ్ళకూడదు. సేఫ్టీ ఫస్ట్, ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు. చిన్న లైట్ మబ్బుగా ఉంది, చూపించు. ఎండ తగ్గింది కదా, అదే మబ్బుగానే ఉంది. చెప్పు, ఇప్పుడు దాకా భువనేశ్వర్ వరకు బోర్ ఫీల్ అయ్యావా? ఇంకా ఏంటి, అసలు ఏమో వచ్చినట్లేదు కదా. అసలు అదే చాలా విచిత్రంగా ఉంది. అసలు జర్నీ చేసినట్లేదు. దేవుని మహాకృప ఏంటంటే అసలు ప్రయాణం చేసినట్టు అనిపించట్లేదు. బండి ఎక్సలేటర్ తొక్కుతుంటే వెళ్ళిపోతుంది. ప్రయాణం చేసినట్టే లేదు కదా. భువనేశ్వర్ అసలు ఎప్పుడు వచ్చామో మాకు తెలియదు. మాట్లాడుకుంటూ ఉన్నాం, కొన్ని పాటలు పెట్టుకున్నాము, ఏదో మాట్లాడుకున్నాం. భువనేశ్వర్ ఇంకా 46 అని చూపించింది. బుర్ర పాడైపోయింది. వచ్చామా భువనేశ్వర్ అనిపించింది. అంటే భువనేశ్వర్ వచ్చామంటే మనం ఆల్మోస్ట్ 50% జర్నీ కంప్లీట్ అయిపోయినట్టే. 500 కిలోమీటర్స్ అనమాట. వచ్చాం, బండి మాత్రం నాన్ స్టాప్గా వచ్చాం. టోల్గేట్లో ఉందా బ్యాలెన్స్? కదా వేసుకోగా. ఇందాక మా జాయిస్ చూడండి ఒకసారి చూపించు, నీకు చూపించు. సీట్ బెల్ట్ పెట్టుకోదండి, ఎప్పుడు సీట్ బెల్ట్ పెట్టచ్చు. చూడండి కావాలంటే అసలు సేఫ్టీ ఉండాలి కదా ఎప్పుడైనా సరే. ఇందాక పడుకుడిపోయింది, సీట్ వెనక్కి వేసుకుని. ఏది భువనేశ్వర్కి ఒక 50 కిలోమీటర్ల అవతల సీట్ వెనక్కి వేసుకుని సీట్ బెల్ట్ పెట్టమంటే పెట్టలేదు, అలాగే వెనక్కి పడుకుడిపోయింది. స్పీడ్లో ఉన్నాము. ముందు ఏదేమైందో తెలియదు, ముందు వెహికల్కి సడన్గా ఆపిస్తే 3 స్టెప్స్ మీద కొట్టాను బ్రేకు. ఏం అవ్వలేదు దేవుని కృప వల్ల. ఆపేసిన వెంటనే ఆ బ్రేక్ సిస్టమ్కి దేకిరేసావుగా మొత్తానికి. కాలు ఒకటే జరిగిందా? దేకిరేసావు ఇలా కిందకి, ఆ డిక్కీ దగ్గరికి. ఇంకా కాలు తట్టుకున్నా. ఏ సీట్ బెల్ట్ పెట్టుకోవచ్చు కదా, ఎందుకు పెట్టావు? ఏంటి ప్రాబ్లం నీకు? నువ్వెంత అడిగినా వీడియోలో చెప్పను, మాట్లాడు. వీడియోలో ఏది చేయదంటండి, అసలు వీడియోలో సంబంధం లేదంట. అలాగే ఉంటుంది. అసలు మరి తింటుంది, మరి తిండి అమ్మో, అన్ని తినడము. తిండి తినేస్తుంది అన్ని, ఏది కావాలి. స్నాక్స్
మొత్తం స్నాక్స్ కావాలి. అవి అప్పుడు ఇందాకేమో అక్కడ చెవుడులు ఉంటాయి చూడండి, అక్కడ చెవుడులు ఎందుకు ఎక్కడ ఉంటాయి? నీకోసమే నువ్వు అడుగుతున్నావు అప్పడాలకి ఎప్పడాలు. పేరు నాదిని ఊరు నీదే. ఇది ఎక్కడ డైలాగ్ ఇంతవరకు వెళ్ళలేదు. నా డైలాగ్. పేరు నాది ఊరు నీది ఇదేటిది. నువ్వు కనిపెట్టావా? బాగుంది అయితే, సూపర్. జాంకాయలు తినేసో, నేరేడు పళ్ళు తినేసో, మామిడి పళ్ళు తినేసో, మరి అయ్యే తింటున్నాను. మళ్ళీ ఏమి తినలేని తప్ప ఎందుకు ఇస్తాను. బిర్యానీ ఎలా ఉంది? బాగుందా? బాగుంది కదా. కానీ వీళ్ళు చూసా పీసు చక్కగా ఉడుకుతుంది కదా. మన సైడ్ బిగిసిపోతాయి. చాలా హోటల్లో తింటాం, ముక్క బిగిసిపోతుంది. కానీ ఇది అలా లేదు, తింటుంటే మెత్తగా దమ్ము బాగా పెడుతున్నారు. కడి బిర్యానీలో బాగున్నాయి నన్ను అడిగితేనే. పోన్లే. సాగిపోతుంది ప్రయాణం అలా 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 అలాగా. ఆవులు ఉన్నాయి కదా, అలా జాగ్రత్తగా నేనంటే నీకు ఇంత ప్రేమని ఊహించలేదు నేనెప్పుడు. నేనంటే నీకు ఇంత ప్రేమని పగిలిపోయినా నా హృదయము, పగిలిపోయినా నా హృదయమును నీ గాయాల చేతితో బాగు చేశావి. నీ గాయాల చేతితో బాగు చేశావి. నా ఆశలని తీర్చువాడా నిన్నే నిలిపేసయ్యా. బ్రతుకు అయిపోయిందని నిర్ధారించిన వారు ఎందరో. ఇక ఈ బ్రతుకు అయిపోయిందని పనులు అయిపోయాయి. లిఫ్ట్ ఈ పొలం పనులే చేసుకున్నారు. రోడ్డు మీద వచ్చేస్తారు కదా, చాలా డేంజర్ అలాగా. వాళ్ళకి అలవాటే. ప్రతిరోజు చూచుచున్నారు, ప్రతిరోజు కొత్తగా బ్రతికించుచున్నారు. నా ఆశలని తీర్చువాడా నిన్నే రెండు వైపులా గ్రీనరీ, పచ్చదనం చక్కగా ఉంది. బాగుంది. అలా కూల్గా కూల్గా తీర్చువాడా నిన్నే నమ్మితినయ్యా. బాగా తొందరగా మళ్ళీ మళ్ళీ చీకటి పడిందంటే మళ్ళీ జర్నీ ఇంత స్పీడ్ వెళ్తాం. మళ్ళీ 80లోకి వచ్చేయాలి, 80లోకి వచ్చేయాలి, 80, 90, 80, 90కి వెళ్ళాలి. 100 దాడుతున్నాము. సన్సెట్ అయిపోయిందంటే నేను నీ చెలిమిని వీళ్ళే తక్కువ తింటున్నారు ఈ లారీ వాళ్ళే. బ్రతకాలని ఆశించితి నేను నీ
ఎక్కడ పెట్టావు? ఏమే నిన్నే అడుగుతుంది, చెవులు కనపట్టలేదా? అబ్బా ఏంటి అలా అరుస్తున్నావు? అది టీవీ పక్కన పెట్టాను చూడు, అది టీవీ పక్కన పెట్టాను చూడు, అది టీవీ పక్కన పెట్టాను చూడు, అది టీవీ పక్కన పెట్టాను చూడు. ఏమన్నావే? అక్కడ పెట్టా చూసుకో అన్నాను. ఏంటి అలా అరుస్తున్నావు? చిన్న పెద్ద లేదా నీకు? మొగుళ్ళు అనుకున్నావా, దాటిపోయి అదో అనుకున్నావా? అమ్మయ్య టీవీ ఆన్ అయిపోయి ఉంటే ఎపిసోడ్ మిస్ అయిపోతుంది. కంటిన్యూ లేకపోతే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇదేది అదేదో నన్ను తినేస్తూ ఉంటారు. ఏం పెద్ద పని చేసావనే నువ్వు? ఏం చేస్తానా? మీరు వచ్చి చెయ్యండి, ఇంత వేడిలో పోయి ముందు నించుని, అప్పుడు తెలుస్తుంది మీకు. అయినా అన్ని మూడు దగ్గర తెచ్చి పెడుతున్నా కదా, మీకేం తెలియట్లేదు. అయినా ఇవన్నీ కాదే, ఇందాక ఏంటన్నావు? నేనేమన్నాను? ఎందుకలా అరుస్తున్నావు? చూసుకో. అన్నాను. మరి అలా చిరా తెప్పిస్తుంటే మనుషులు అనుకున్నారా మిషన్ అనుకున్నారా? చూసుకో. అది కూడా నేను ఓడిపోనయా, నా పక్షానుండగా నేను కృంగిపోనయా, నీవు నా తోడుండగా. నేను ఓడిపోనయా, నా పక్షానుండగా నేను కృంగిపోనయా, నీవు నా తోడుండగా. ఇచ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను ఇచ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచేదా. ఇంకా 110 కిలోమీటర్లు ఉంది ఇంకా విశాఖపట్నం. 110 కిలోమీటర్లో వెళ్ళిపోతాం. టైం ఎంత ఏం చేసి టైమా 9. లైట్ పెట్టు, లైట్ 9 అంటే ఒక గంటన్నరలో అంటే 10:30 కల్లా వెళ్ళిపోతాం. మేము ఎన్ని గంటలకు వెళ్దాం, ఎన్ని గంటలకు వెళ్తాం అనుకున్నాం మనం? ఉదయం 4, 4-5 అయిపోద్ది. 4-5 మా ఎస్టిమేషన్ టైము. మార్నింగ్ నైట్ అంతా డ్రైవింగ్ చేయాలి, 4-5 అవుతుందని ఎస్టిమేషన్ చేసాం. కానీ ఇప్పుడు 9 అయింది. ఇంకా శ్రీకాకుళం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. శ్రీకాకుళం నుంచి 100 కిలోమీటర్లు విశాఖపట్నం వచ్చాము. ఇప్పుడు 9 అయింది. ఇంకొక గంట పావులో వెళ్ళిపోతాం మా ఇంటికి. ఇప్పుడు రియల్గా నువ్వు జెన్యూన్ రివ్యూ ఇవ్వాలి. ఇప్పుడు రివ్యూ ఇవ్వనంటే కుదరదు, మాట్లాడలేదు. మా చాయిస్ ఎలా వెళ్ళి ఎలా వచ్చేసావు చెప్పాలి ఒకసారి. ఏమో ఎలా వెళ్ళామో ఎలా వచ్చామో కూడా తెలియదు. అసలు జర్నీ చేసినట్టే లేదు కదా అసలు లేదే. నిన్న మార్నింగ్ దిగాము తెల్లవారుజామున 3 గంటలకి. మళ్ళీ ఇప్పుడు నైట్ 11 దిగాము. మళ్ళీ అక్కడికి వెళ్ళేసి వచ్చేసాం. అక్కడికి వెళ్ళేసి 2 గంటలకెళ్ళి మళ్ళీ రిటర్న్ అయిపోయాం అక్కడ కలకత్తాకి. మళ్ళీ కలకత్తా నుంచి ఉదయం ఎన్ని గంటలకు బయలుదేరాం? 7:15. మా హోటల్లో 7:15కి బయలుదేరాం. ఆ సిటీలోంచి అంతా దాటుకొని నేషనల్ హైవే NH16కి వచ్చేసరికి 9:30 అయింది. 9:30 అయింది అంటే 9:30కి బయలుదేరాం మేము అక్కడ కోల్కతాలోనే నేషనల్ హైవేలో. 9:30కి నేషనల్ హైవే బయలుదేరాం. ఇప్పుడు 12 గంటలు 13 గంటలు వస్తాం. కోల్కతా నుంచి 13 గంటలు. అసలు ఇంపాసిబుల్ అంటే దేవుని మహాకృప. చాలా బాగా వచ్చాం. మధ్యలో 2 గంటలు బ్రేక్ తీసుకున్నాం మళ్ళీ కదా. 2 గంటల దగ్గర చాలా అద్భుతంగా దేవుడు తీసుకొచ్చాడు. దేవుని మహాకృప. జాయిసీ మాత్రం పొరపాడైపోతుంది. జాయిసీకి ఇంకేం చెప్పు. మామూలుగా ఇది ఎక్కడికో మామూలుగా పక్కూరు వెళ్ళి వచ్చినట్టు ఉంది. అంటే మన రెగ్యులర్ వ్యాపారానికి వెళ్ళి వస్తాం కదా, అలాగే ఏదో ఎక్కడికో వెళ్ళి వచ్చినట్టు ఉంది అంతే. అంతేనా? మనం ఇంత లాంగ్ వెళ్ళట్లేదే. లేదు మరి కార్ జర్నీ అలా ఉంటుంది. కాకపోతే మరి 10,000 రిజర్వేషన్ చేసుకుంటే 10,000తో అయిపోయేది. ఇప్పుడు 30,000 అయింది. మా జాయిస్ సరదా పడింది. మళ్ళీ నేనే కార్ తీసుకొచ్చాను అనుకుంటారు జనాలు అందరూ. ఒకసారి చెప్పు అది ఆ విషయం కూడా. కార్లో వెళ్దామని ఎవరు అన్నారు? మళ్ళీ ఇందాక అక్కడ ఏదో బ్రిడ్జి దగ్గర హౌరా బ్రిడ్జి దగ్గర బిల్డప్ ఇచ్చావు కదా. కార్ నేనే తీసుకొచ్చాను. కార్లో అది కాదు ఏదో వైజాగ్
షాపింగ్ కోసం వెళ్ళినట్టుగా వెళ్ళేసి వచ్చాం. దేవుని మహా మహా ఉచితమైన కృప. ఇంకెలా మేము లాస్ట్ వీడియో ఇదే. మళ్ళీ ఇక చేస్తావు అలాగే అంటావు. ఇంకేముంది చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడం. శ్రీకాకుళం దాడితే ఇంకా తెస్తావు కదా. లేదు ఇంక గంట సేపు జర్నీ, ఇంకేం చేస్తాం, అలసిపోయి ఉంటాం కదా. నీకోసం ఆపుతానని చెప్పి టీటీ. 300 కిలోమీటర్లు తీసుకొచ్చాను. అదిగో టీయా ఇదిగో టీయగా. భువనేశ్వర్ వెనక్కి తిప్పుతాను. భువనేశ్వర్ దగ్గర నుంచి ఆ టీకి ఆపుతాను అనుకొని వచ్చాను. అయ్యా అమ్మ, టీ బ్రేక్ తీసుకుందాం. కాసేపు టీ బ్రేక్ తీసుకొని టీ తాగేసి ఒక గ్రీన్ టీ, ఒక నార్మల్ టీ, మళ్ళీ రయ్యని కొడిడే. మానువేల్ నేను తెస్తావేంటి, కాళ్ళు పట్టేసి కూర్చున్నా కొద్దిసేపు. బయట దిగుదాం. ఆ, ఇంక రిలాక్స్ అయితే ఇక రిలాక్స్ అయిపోయినట్టు ఉంటది. అది రిలాక్స్ వెళ్ళిపోవడమే. కాదు. కూర్చొని టీ తాగేసి వచ్చాడు. అయితే దేవా నీకు వందనాలు ప్రభువా, స్తోత్రం యేసయ్యా, పరిశుద్ధాత్మ దేవా. అయ్యా నీ కృపను ఇచ్చి ప్రభా, అయ్యా క్షేమంగా మరలా నాయన మరలా నీ గృహానికి నాయన నడిపించినందుకు వందనాలు. నీ కాపుదలతో నాయన నీ దూతల్ని వాహనము చుట్టూ ఉంచి నీ అగ్నికంచి వేసి నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తాం నాయన. నీ కృప ఇచ్చినందుకు వందనాలు తండ్రి. అయ్యా మమ్మల్ని పాదాలకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. టైం ఎంత అయింది ఇప్పుడు? ఎగ్జాక్ట్గా 11-10 నిమిషాలు తక్కువ. 5 గంటలకి వస్తాం అనుకున్నాం అక్కడికి, ఇంటికి. తెల్లవారుజామున 11 గంటలకు వచ్చాం. దేవుని మహాకృప. నీ సాక్స్ కనిపించలేదు.